హాయ్ గైస్ అందరికి ఈ రోజు అయితే మనం ఇండియాలో టాప్ 1 ప్లేస్ లో ఉన్న కొంతమంది వెపన్ గ్లోరీ ప్లేయర్స్ ని యాడ్ చేసి అసలు వాళ్ళు టాప్ 1 టైటిల్ గెలుచుకోవడానికి అసలు ఎన్ని మ్యాచెస్ ఆడతారు, టాప్ 1 ప్లేస్ లో ఉండాలంటే డే కి ఎన్ని హవర్స్ గేమ్ ఆడాలి, అలాగే ఈ టైటిల్ కోసం వాళ్ళ అకౌంట్స్ ఎంత మంది లాగిన్ చేసి గేమ్ ఆడాలో ఒకసారి వాళ్ళని యాడ్ చేసి అడుగుదాం. అంతే కాకుండా వీళ్ళు డైలీ యూజ్ చేసే వెపన్ కాకుండా వేరే గన్ తో వీళ్ళతో ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఆడతా అంటారా లేదంటారా కూడా ఒకసారి కనుక్కుందాం. ओके भाई कहाँ से तुम? यूपी। कि मैं आंध्र से, मेरा लैंग्वेज तेलुगु, हिंदी थोड़ा थोड़ा आता। ओके ओके ब्रो, नो प्रॉब्लम। हाँ भाई, तुम डेली कितने घंटे पुश करता? मतलब MP40 टॉप 1 में है ना? भाई मैं पहले डेली करता था, अब मतलब एक हफ्ते से गेम ही नहीं खेला। मेरा आईडी ब्लैक लिस्ट, फेयर प्लेयर का आईडी ब्लैक लिस्ट ब्रॉन्ज मार रहा है। क्या फायदा भाई गेम खेलने से? अरे भाई हम डेली मतलब 18 से 19 घंटा गेम खेलते हैं भाई फेयर, तो मतलब हम लोग का भाई 18 से 19 घंटा क्या टूटियां क्या जो हम लोग गेम में मर रहे हैं। भाई इतने घंटे कैसे खेलते हो भाई? इतना घंटे भाई पहले जब सीजन चेंज होता था ना तो एक दिन में 24 घंटा हो जाता था। हाँ 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 भाई, तुम्हारा आईडी अकेला खेलता और else, तुम्हारा दोस्त वगैरह वो भी खेलता? सोलो 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 ओनली सोलो? भाई ये बात मेरे को बोलो, तुम टॉप 1 में है ना MP40, तुमको क्या मिलता? टॉप 1 में है तो तुमको क्या मिलता? मतलब तुमको कुछ भी मिलता है क्या? मतलब टॉप 1 पे पुश किया ना 18 to 20 आवर्स। भाई मतलब कि पहले मतलब जितने यूट्यूबर्स थे ना, मतलब जैसे बंदों लोग का वो नहीं होता, ड्रीम होता है कि एक यूट्यूबर के साथ जाना है, वीडियो बनवाना है। हाँ 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 हाँ। तो मेरा जब टॉप 1 हुआ था ना तो मेरे को ऑल यूट्यूबर मेरे को रिक्वेस्ट भेजा। ठीक है గైస్ విన్నారు కదా ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ. అతను ఇన్ని గంటలు పుష్ చేసినా సరే అతనికి వచ్చేది ఏమి ఉండదు, జస్ట్ అతను పుష్ చేసేది యూట్యూబర్లు మీట్ అవ్వడం కోసం మాత్రమే అంట. ఇప్పుడు నేను ఎలా మీట్ అయ్యా టాప్ 1 లో ఉన్నాడు అని చెప్పి, సో అలాగే చాలా మంది యూట్యూబర్స్ వచ్చి మీట్ అవుతారంట అతన్ని. అండ్ ఇంకా నేను అడిగా M188 తో 1v1 ఆడదావా, నువ్వు ఎప్పుడు MP40 తో ఆడుతూ ఉంటావు కదా అని చెప్పి అడిగా. ఇంకా సరే ఆడదాం, కానీ 4 రౌండ్స్ మాత్రమే పెట్టు, 7 రౌండ్స్ అయితే ఎక్కువ రౌండ్స్ అయిపోతే నేను 4 రౌండ్స్ మాత్రమే ఆడతా అన్నాడు. ఇంకా రూమ్ లోకి వచ్చేసాం, మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. గైస్ చెప్పడం మర్చిపోయాను, ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో చాలా కంటెంట్ ఉందన్న, వెళ్ళి చూడండి. మీకు కంటెంట్ నచ్చినట్లయితే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా దీని తర్వాత మనం SVD ప్లేయర్ తో మాట్లాడదామని చెప్పి టాప్ 1 ప్లేయర్ ని యాడ్ చేసాం. भाई डेली कितने घंटे खेलते हो भाई तुम गेम? 19-20 घंटा। तुम अकेले और else तुम्हारा दोस्त भी खेलते हो भाई तुम्हारा आईडी? मैं अकेला खेलता हूँ, मैं किसी को फोन में लॉगिंग नहीं कराता हूँ। हम दोनों एक 1v1। हाँ वीडियो के लिए भाई तुम तुम्हारा गेम प्ले खेलो, स्क्रिप्टेड वगैरह नहीं चाहिए, तुम तुम्हारा गेम प्ले खेलो, मैं मेरा गेम प्ले खेलूंगा। हाँ लेकिन वीडियो बनाने के लिए खेल लेता हूँ। ओके ओके भाई, रूम क्रिएट करके तुमको ऐड करूंगा। कैरेक्टर स्किल्स ये वाला रखो भाई, आलोक के लिए नहीं रही ఇవాళ तुमको HP మిల్తా. చూద్దాం, ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేద్దామా? చలో ఈ ఆపోనెంట్కి వచ్చినప్పటికి SVDతో మంచి ప్రాక్టీస్ ఉంది, మరి చూద్దాం ఏం జరిగిద్దో. స్టార్టింగ్ రౌండ్స్ పోయినా తర్వాత కమ్బ్యాక్ చేస్తానే కాన్ఫిడెన్స్ ఉంది, కానీ స్టార్టింగ్లోనే రౌండ్స్ పోకుండా ఆడదాం బ్రో. ఓన్లీ షార్ట్ రేంజ్లోకి వెళ్ళి ఆడదామా? మొహంలో మొహం పెట్టి స్విచ్చింగ్ చేసి ఆడదాం, ఓన్లీ స్విచ్చింగ్ చేసి ఆడదాం. బాగా షార్ట్ రేంజ్లోకి వెళ్ళిపోయి అంటే ఇంత క్లోజ్ రేంజ్లో కొడతానికి ట్రై చేద్దాం. ఈ బ్రో ప్యాక్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ ఫైర్ నేనే ఇచ్చేస్తున్నా, కొట్టేసాం. కానీ ఇది మరీ ఇంత క్లోజ్ రేంజ్లో అవ్వాలా, కొంచెం లాంగ్ రేంజ్ అయింది. ఈ నెక్స్ట్ రౌండ్ మరీ మొహంలో మొహం పెట్టి కొడతానికి ట్రై చేద్దాం.
బ్రో వాల్తో పాటు వెళ్ళిపోయి కొడతాని. ఓ వచ్చేసాడు. మరి ఈ క్లోజ్ రేంజ్లో కొట్టాలి. ఓ స్కోరే చీ స్కోప్ ఆన్ అయిపోయింది బ్రో. ఈ క్లోజ్ రేంజ్లో ఆవరో కొట్టాడు. చీ 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 చీ. మళ్ళీ కొడితే బ్యాల్ అయిపోతా గైస్. చాలా క్లోజ్ రేంజ్లోకి వెళ్ళి ఆడదాం. ఇలాగా అరే మళ్ళీ ఇలాగా అది గైస్. మొత్తానికి క్లోజ్ రేంజ్లో కొట్టేసాం. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నా. ఇక నెక్స్ట్ నుంచి మామూలుగా ఆడేద్దాం. ఈసారి లెఫ్ట్ ఫైర్ ఆడదామా? ఓన్లీ లెఫ్ట్ ఫైర్ బటన్ ఆడదామా? ఓన్లీ లెఫ్ట్ ఫైర్ బటన్ గైస్. ఓకే ఈ రౌండ్ ఓన్లీ లెఫ్ట్ ఫైర్ బటన్ ఆడి చూద్దాం ఏం జరిగిద్దో. ఓ ఓన్లీ లెఫ్ట్ ఫైర్ బటన్ ఆడాం గైస్. రైట్ ఫైర్ బటన్నే ఫైర్ చేయలేదు. ఓన్లీ లెఫ్ట్ ఫైర్ బటన్ ఆడాం. ఇంకా ఈ రౌండ్ ఏం ఆడదాం? వాల్ వేసుకొని కొడదామా ఈ రౌండ్? ఇందాక నుంచి వాల్తోనే ఆడలేదు కదా, ఈసారి వాల్తో ఆడదాం. బ్రో వాల్తో కూడా కొట్టాము. ఎప్పుడో ఎటు వచ్చాడో కూడా చూడలే నేను అయితే సరిగ్గా. మొత్తానికి స్కోర్ 4-1. ఈ రౌండ్ ఏం చేద్దాం? ఈ రౌండ్ ఎలా ఆడదాం? జంప్ షాట్ ఆడదామా ఈ రౌండ్? ఓన్లీ జంప్ షాట్. ఓకే ఈ రౌండ్ ఓన్లీ జంప్ షాట్ ఆడదాం. బ్రో ఇంకా ఎట్ సైడ్ నుంచో రావాలనుకుంటా. అంతలో ప్రాక్టీస్ అవుతున్నా జంప్ షాట్ కోసం. ఓన్లీ జంప్ షాట్. ఈ బ్రో కూడా ఓన్లీ జంప్ షాట్ ఆడుతున్నాడు ఇప్పుడు. అరే కొట్టాడు బ్రో. జంప్ షాట్లో కొట్టాడు. నేను జంప్ షాట్లో కొట్టాలి ఇప్పుడు. ఈ రౌండ్ నేను జంప్ షాట్లో కొట్టకపోతే గైస్ ఇప్పుడు నుంచి ప్రతిదీ జంప్ షాటే కొడతా నేను మ్యాచ్ కొట్టే వరకు, అంటే రౌండ్ విన్ అయ్యే వరకు. ఒకవేళ ఈ రౌండ్ ఓడిపోయినా పర్లా, మళ్ళీ నెక్స్ట్ జంప్ షాటే. మళ్ళీ ఆ రౌండ్ ఓడిపోయినా పర్లా, ఇంకోటి జంప్ షాటే. జంప్ షాట్ కొట్టే వరకు ఊరుకోను. ఓ జంప్ షాట్ కదా, ఓన్లీ కూర్చొని కొట్టేస్తున్నాం మర్చిపోయా. జంప్ షాట్ పడితే ఈ రౌండ్ నేను విన్ అయినట్టు, పడకపోతే ఓడిపోయినట్టు. అయ్యా మళ్ళీ బ్రో నేను ఈ జంప్ షాట్ల కోసం వెళ్తూ మ్యాచ్ పోగొట్టుకుంటానేంటి? దోల అన్నీ ఉన్నాయా నాకు గైస్? అయినా పర్లా, ఇంకా రౌండ్స్ లీడ్లోనే ఉన్నాం. మళ్ళీ ఈ రౌండ్ కూడా జంప్ షాట్కే. నాకు దోల ఎక్కువ. జంప్ షాట్ కొట్టే వరకు మ్యాచ్ ఓడిపోయినా పర్లా. బ్రో మొత్తానికి కొట్టా బ్రో జంప్ షాట్లో. ఈ జంప్ షాట్ కోసం చూసుకుంటుంటే మ్యాచ్ ఓడిపోతేనేమో అనిపించింది. ఈ జంప్ షాట్ ఏంటో అసలు. నేను M188 వీటితో జంప్ షాట్లు చాలా బాగొచ్చు, కానీ ఎస్వీడితో మనం ఆడటమే తక్కువ. దీంట్లో జంప్ షాట్ అంటే మనకి ప్రాక్టీస్ లేదు కదా, కాబట్టి 2 రౌండ్స్ బొక్క పడ్డా మనకి. కానీ పర్లేదు, ఇప్పుడు ఈ రౌండ్ కంప్లీట్ చేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఎలా ఆడదాం? బొజ్జోన్ ఫైర్ కొడదామా? అయిపోతానేమో అలా బొజ్జోన్ కొడితే. బొజ్జోన్ ట్రై చేద్దాం అంటే వద్దులే, కష్టాలు ఎందుకు అనిపిస్తుంది. అప్పుడు ఏంటి గ్రెనేడ్ వేస్తున్నాడు? ఓ ఏమైంది? గ్రెనేడ్ వేస్తున్నాడు ఏమైంది బ్రో? బాంబులు వేసు కోపం వచ్చిందండి. ఓ మరీ క్లోజ్ రేంజ్లోకి వచ్చి ఆడుతున్నాడు. బా ఏమన్నా పడిందా ఇంత క్లోజ్ రేంజ్లో? ఎవరో వచ్చి క్లోజ్ రేంజ్లో ఆడాడు, మనం క్లోజ్ రేంజ్లోనే కొట్టాం. గై స్కోర్ మొత్తానికి 6-3 అయిపోయింది. ఇంకొక రౌండ్ కనుక కొడితే మ్యాచ్ కూడా విన్ అయిపోతాం మనం. మళ్ళీ క్లోజ్ రేంజ్ బ్రో, మళ్ళీ క్లోజ్ రేంజ్. అరే పడలా, ఈసారి పడిపోద్దిగా. ఇందాక మిస్ అయింది, ఇప్పుడు పడిపోయింది. గైస్ మొత్తానికి మ్యాచ్ స్కోర్ అనేది 7-3తో కంప్లీట్ అయిపోయింది. చాలా షాట్స్ మటుకు క్లోజ్ రేంజ్లోనే వచ్చినట్టున్నాయి.
గైస్ ఇప్పుడు వరకు అయితే మనం చాలా మ్యాచెస్ ఆడాం వెపన్ గ్లోరీ టైటిల్ ప్లేయర్స్ తో, కానీ మనం ఏ రోజు కూడా వెపన్ గ్లోరీ టైటిల్ కోసం పుష్ చేయలేదు. కాబట్టి ఒకసారి మీరందరూ చెప్పండి, ఈసారి వెపన్ గ్లోరీ టైటిల్ కోసం నన్ను పుష్ చేయమంటారా? నేను ఇప్పుడు వరకు ఇండియాలో వెపన్ గ్లోరీ టైటిల్ కోసం ఎప్పుడూ పుష్ చేయలేదు. ఒకవేళ మీరందరూ పుష్ చేయమని చెప్తే ఈ వీడియో కనుక 500 కామెంట్స్ చేయండి, వెపన్ గ్లోరీ టైటిల్ కోసం నన్ను పుష్ చేయమంటారా వద్దా? ఒకసారి అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ 500 కామెంట్స్ కనుక ఈ వీడియో క్రాస్ అయితే నెక్స్ట్ వచ్చే వెపన్ గ్లోరీ టైటిల్ కోసం నేను పుష్ చేస్తాను. కాబట్టి మీ చేతిలోనే ఉంది, వెపన్ గ్లోరీ టైటిల్ కోసం పుష్ చేయమంటారా వద్దా అనేది అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన తెలుగు ప్లేయర్స్ తరపున ఇండియాలో రీచ్ అవ్వడానికి నేను కూడా ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ ఛానల్లో 100K కి చాలా దగ్గరలో ఉన్నామన్నా, కాబట్టి అందరూ కూడా కంటెంట్ చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఇంక అందరికి బాయ్.